మార్కెట్ లోకి కొత్త స్కామ్ వచ్చింది, అదే జంప్ డిపాజిట్ స్కామ్. సో ఈ స్కామ్ లో స్కామర్ ఏం చేస్తాడంటే మన అకౌంట్ కి నిజంగానే 2000 రూపాయల నుంచి 5000 రూపాయలు పంపిస్తాడు. సో అకౌంట్ లో డబ్బులు పడగానే బ్యాంక్ వాడు SMS పంపిస్తాడు, ఇలా మీ బ్యాంక్ అకౌంట్ లో 2000 పడ్డాయని చెప్పి. సో మనం ఆ SMS చూసి అబ్బా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి నిజమేనా అని చెప్పి యూపీఐ యాప్ ని ఓపెన్ చేసి బ్యాలెన్స్ ని చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. దీన్నే స్కామరు అడ్వాంటేజ్ గా తీసుకొని మనం యూపీఐ యాప్ ని ఓపెన్ చేసే లోపే మనకి మనీ రిక్వెస్ట్ ని పంపిస్తాడు యూపీఐ యాప్ లో. సో మనీ రిక్వెస్ట్ రాగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఫోన్ పే నుంచో, గూగుల్ పే నుంచో, పేటిఎం నుంచో, ఏదో ఒక యూపీఐ యాప్ నుంచి. సో నోటిఫికేషన్ రాగానే మనం ఎలాగో కంగారులో ఉన్నాం, డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి ఎలాగో ఓపెన్ చేయబోతున్నాం యూపీఐ యాప్ ని. ఎలాగో నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పి క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే అక్కడ పే అని ఉంటుంది. పే అని చెప్పి వాడు ఎంతకు పంపిస్తాడు రిక్వెస్ట్, మనీ రిక్వెస్ట్ 20,000 రూపాయలకు 30,000 రూపాయలకు పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 రూపాయలు రిక్వెస్ట్ పంపాడు, మనీ రిక్వెస్ట్. సో మనం చూసుకోలే, పేని క్లిక్ చేస్తాం, యూపీఐ పిన్ ని ఎంటర్ చేస్తాం. ఆ కంగారులో, ఆ సంతోషంలో పిన్ ని ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ కనిపిస్తుందేమో అనుకుంటాం. సో మనం ఇండైరెక్ట్ గా యూపీఐ పిన్ ని మనీ పంపడానికి నొక్కినట్లు. సో అలా యూపీఐ పిన్ ని ఎంటర్ చేయగానే ఆ 20,000 రూపాయలు కట్ అయ్యి వాడికి వెళ్ళిపోతాయి. పొరపాటున మీ బ్యాంక్ అకౌంట్ లో ఎవరైనా నిజంగా డబ్బులు వేస్తే చెక్ చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐ యాప్ ని ఓపెన్ చేయకండి, 30 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. అలా 30 మినిట్స్ వెయిట్ చేస్తే ఆ మనీ రిక్వెస్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, లేదా రాంగ్ పిన్ ని ఎంటర్ చేసినా కూడా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట, క్యాన్సిల్ అయిపోతుంది. అలా చేసుకోండి.